ఏపీలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలి కొదిలేసి ఉత్సవాలు, ఈవెంట్ల పేరుతో దోపిడీ పర్వానికి తెరలేపింది. అధికారం చేపట్టినప్పటి నుంచి భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ తన అనునాయ సంస్థలకు భారీగా దోచిపెడుతోంది. ఇప్పటికే శక్తి విజయోత్సవ్, వరల్డ్ టూరిజం డే పేరిట భారీ అవినీతికి పాల్పడిన సర్కారు తాజాగా అమరావతి ఆవకాయ అంటూ మరో లూటీ ఈవెంట్కు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పర్యాటక రంగం పూర్తిగా కుంటుపడింది. ఆధ్యాత్మిక కేంద్రాలు, ఎకో తీర ప్రాంతాలు వంటి పర్యాటక ప్రదేశాల్లో మౌలిక వసతుల లేమి వెంటాడుతోంది. వీటిని అభివృద్ధి చేయకుండా ఏడాదిన్నర కాలంగా చంద్రబాబు సర్కార్ యథేచ్ఛగా భూ పందేరాలు, ఉత్సవాల పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడంతోనే పబ్బం గడిపేస్తోంది. తమ బినామీ సంస్థలు, అనునాయులకు ప్రాజెక్టులు, ప్రోగ్రామ్స్ను వంతులు వేసి మరీ కేటాయించి అప్పనంగా దోచిపెడుతోంది. తాజాగా అమరావతి ఆవకాయ అంటూ హడావిడి చేస్తోంది. ఈ వేడుకల నిర్వహణ కోసం నిధులు ఖర్చు చేయటంలో చూపించిన శ్రద్ధ పర్యాటక ఆస్తులను అభివృద్ధి చేయటంలో చూపించట్లేదు. ఇప్పటి వరకు దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడం కోసమంటూ భారీ స్థాయిలో పర్యాటక రోడ్లు, పండుగలు, ఫెయిర్స్ నిర్వహణకు ఏకంగా 150 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉండటం విస్తుగొల్పుతోంది. వాస్తవానికి ప్రభుత్వం కేవలం ప్రచారాల కోసం పెట్టిన ఈ బడ్జెట్ ఒక వార్షిక ఏడాదిలో ఏపీ టీడీసీ నికర రాబడులతో సమానంగా ఉండటం గమనార్హం. చంద్రబాబు సర్కార్ జనవరిలో విజయవాడలో అమరావతి ఆవకాయ పేరుతో ఉత్సవం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. 3 రోజుల ప్రోగ్రాంకు ఏకంగా 5 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది. తెలుగు సాహిత్యం, సినిమా వైభవాన్ని చాటేందుకు ఉత్తరాదికి చెందిన టీమ్ వర్క్ ఆర్ట్స్ కు బాధ్యతలిచ్చింది. అయితే టెండర్లు లేకుండా ఎంపానల్ చేసిన సంస్థల్లో ఒక సంస్థకు కట్టబెట్టడం విమర్శలకు తావిస్తోంది. గతంలోనూ ఇదే రీతిలో 2024 దసరా పండుగ సమయంలో శక్తి విజయోత్సవ్ పేరుతో తూతు మంత్రంగా చేపట్టి ఏకంగా 7 కోట్ల రూపాయలు తమ అనునాయులకు దోచిపెట్టింది. ఇందుకు ప్రతిగా ఈవెంట్ను చేజిక్కించుకున్న వ్యక్తి నుంచి ప్రతి బిల్లుల్లో 1% కమిషన్ తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే మాదిరిగా సెప్టెంబర్లో నిర్వహించిన వరల్డ్ టూరిజం డే కార్యక్రమంలోనూ భారీగా నిధులు దుర్వినియోగం చేశారు. ఇప్పుడు అమరావతి ఆవకాయ కూడా ఇదే తంతు నడుస్తోందని వినికిడి.